పుదీనా కూడా జల్లేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చాక కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం, 1 స్పూను. ఆయిల్ కొద్దిగా ఇలా పైకి వచ్చేసాక ఇప్పుడు మనం రైసు 75% రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి ఒక లేయర్ లాగా. ఒక లేయర్ లాగా వేసేసుకున్నాక దాని మీద కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిగిలిన రైస్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్నాక 1 స్పూన్ నెయ్యిని తీసుకొని దీని మీద వేసుకొని మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి ఆవిరికి. ఇప్పుడు అడుగున ఎలా ఉందో ఇట్లా అడ్జస్ట్ చేసేసుకుందాం, పైకి కిందకి మొత్తం కలిపేసేసుకోవాలి. పైకి కిందకి ఇలా కలిపి పెట్టుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సినంతగా ఉడికింది చూడండి. దీన్ని సర్వ్ చేసేసుకుందాం ఎలా, రహితాతో. దీనికి కాంబినేషన్ రహితా తీసుకున్నానండి నేను. ఇంకో రహితా వెజిటేబుల్ బిర్యానీ రహితాతో రెడీ అండి. ఇంకెందుకు, తినేసేయచ్చు. ఇలా చేసుకోండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం పటికి మర్చిపోకండి.